ప్రతి హృదయము మార్చబడుతుందయ్యా. అయా సువార్తికులకి ఆటంకంగా వస్తూ అయా వారి జీవితాల్లో అయా నెమ్మది లేకుండా చేసుకుంటూ ఉన్నారు. అటు వారికి జ్ఞానోదయం కలిగించండి దేవా. సువార్త జరుగుతూ ఉండగా ఆ మాటల ద్వారా అనేక హృదయాలు మార్పు చెంది చీకటి నుండి ఆశ్చర్యకరమైన ఎరుగునొద్దకు నడిపించబడిలాగా సహాయం చేయండి అయ్యా. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. అంత మాత్రమే కాదు ప్రభువా, ప్రతి ఒక్కరు కూడా రక్షించబడాలి. ప్రతి ఆత్మ కూడా నిత్య నరకాగ్ని నుండి తప్పించబడాలి. అది నీ ఉద్దేశమైనది ప్రభువా. అయా నీ స్తోత్రాలు. అయా నీవు సృష్టించిన ఈ మానవులను అయా రక్షించుకోవాలని అనుదినము అయా నీ చేతులు సాసి మీరు చూస్తూ ఉన్నారయ్యా. అవును ప్రభువా, ఈ ప్రకృతిని మా కొరకు ఇచ్చారు. ఈ సమస్తాన్ని మా కొరకు ఇచ్చి వాటిని ఏలన్నారని మీరు సెలవిస్తే అయ్యా మేమైతే తండ్రి ఆ ప్రకృతిని నిజదేవుని సృష్టించిన సృష్టికర్తని విడిసి ప్రకృతిని సేవిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మారు మనసు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. దేవానికి వందనాలు స్తోత్రాలయ్యా. అయా మీరు ఆశీర్వదించిన పరిచర్యలో కావలసిన అవసరతలు తీర్చండి. గ్రామం అయా ఇదిగో నా తండ్రి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ గ్రామ ప్రజలందరికీ క్షేమం దయచేయండి, వారు మనసు దయచేయండి. అయా అధికారులు పరిపాలన చేస్తున్న నాయకులు కూడా మీరు జ్ఞాపకం చేసుకుని వారికి క్షేమం దయచేయండి. రక్షణ వారు మనసు కూడా దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. అయా మందిరం పైన అయా ఇదిగో మరి నా తండ్రి మరి పైన వేయాలని ఆశ కలిగి ఉన్నారు. నిశ్చితమైతే తండ్రి చక్కగా ప్రభు నిర్మాణం జరగడానికి మీరు సహాయం చేయండి. కావలసిన వనరులు సమకూర్చండి ప్రభా. అయా మీ ఆశలు ఉద్దేశాలు మీరు సఫలపరచండి అయ్యా. మీ దాసులకున్న ఆసక్తి, మీ దాసులకున్న ఆ యొక్క గొప్ప దృక్పథము అయ్యా మీరు చూసి గొప్ప కార్యాలు జరిగించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. దేవానికి వందనాలు స్తోత్రాలు. అయా సురేష్ పవన్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము. దేవా వారికి చక్కని అయా జతలు మీరు ఏర్పరచండి ప్రభా. అయా చక్కని సహాయం దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాము. వారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నామయ్యా. వారి కుటుంబానికి అయా క్షేమం దయచేయండి, ఆరోగ్యాలు దయచేయండి, మీ సహాయం అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. అయా నీకు వందనాలు స్తోత్రాలు. అయా ఇదిగో నా తండ్రి సూర్యాలయ సాక్షి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము. అయా నీకు వందనాలు స్తోత్రాలు. అలాగే ప్రభా లోకేష్ కొరకు, మరియమ్మ గారి కొరకు అయా ఇదిగో ప్రభా ప్రార్థన చేస్తూ ఉన్నామయ్యా. వారికి సహాయం చేయండి. దేవాని స్తోత్రాలు వందనాలు. స్వామి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. వారి చదువులో చక్కని జ్ఞానం దయచేయండి, ఉన్నతమైన స్థాయికి నడిపించండి. వారి చదువు ఉద్దేశాలు ఏదైతే కలిగి ఉన్నారో అయా నీ నామ మహిమలో వారికి తీర్చమని సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. దేవానికి వందనాలు స్తోత్రాలు. అయా ఇదిగో నా ప్రభాజీ, అయా ఇదిగో నా తండ్రి వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము. దేవా ఇదిగో మీరు సహాయం చేయండి, ప్రభు చూపించండి అయ్యా. అలాగే ఏమన్నా ప్రభా ఈ యొక్క పత్రికలో ప్రభా అయా ఇదిగో నా తండ్రి పుస్తకంలో రాసిన ప్రతి అంశం కొరకు అయా ఇదిగో ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. అయా నేను ఇడిసి మర్చుకుంటే మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీ మానవులు కనుక నా ప్రభా మాకు కొంతే తెలుస్తుంది కానీ నీవు శక్తిగల దేవుడవు, సర్వాధికారివు కనుక అయా కావలసిన ప్రతి అవసరతలు నీ నామ మహిమలో తీర్చమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఈరోజు ప్రభా ఇదిగో మీ దాసులకి మరి ఏర్పాటు చేసిన భోజన విషయంలో అయా వారిని జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబానికి కావలసిన క్షేమము దీవెన మీరు దయచేయమని ప్రభా మరొకసారి మీకు అప్పగిస్తూ ఉన్నాం ప్రభా. అయా మీ ప్రియదాసులు అయా కేరీలుగా జ్ఞాపకం చేసుకుని వారి కుటుంబానికి, వారి బిడ్డలకు వారికి కావలసిన ప్రతి అవసరత తీర్చమని నీ నామములో ఇంకా నా తన ఇరువుగా వాడుకోనమని ప్రభా ఈ చిన్ని ప్రార్థన నీ సన్నిధిలో అప్పగిస్తూ ఉన్నాము. వేరే కార్యాలు చేసి మీ నామానికి మహిమ తెచ్చుకున్నామని మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి స్తుతిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువును ప్రార్థించిన సేవకులు దేవునికి స్తోత్రం. మన మధ్యన సేవకులు ఉన్నారు. అబ్రహ్మయ్య గారు మన మధ్యన ఉన్నారు. కూడా ప్రార్థన చేస్తారు. ఈ సమయాన్ని ఎంతో
అంశమున్నిటి కొరకై అబ్రహ్మయ్య గారు ప్రార్థన చేస్తారు. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. సర్వాధికారి స్తోత్రం స్తోత్రం. సర్వోన్నతుడా స్తోత్రం స్తోత్రం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా స్తోత్రం 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 స్తోత్రం. నిన్న నేడు నిరంతరము ఒక్కరైతే ఉన్న మా ప్రభువా మీకు స్తోత్రం 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 స్తోత్రం. అయ్యా నీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రం. నాకు అసాధ్యమైనది ఏదైనా కాదని ఆయన మీరు అడిగినటువంటి విధానం బట్టి మీకు స్తోత్రం 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 స్తోత్రం. గుడ్డివారు నడిపించారు, గుడ్డివారు చూపించారు, బాబవారికి మాటలిచ్చారు, చెవిటి వారికి వినిపించారు, చనిపోయినటువంటి వారిని తిరిగి బ్రతికించారు. ప్రభువా మీకే స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. సైన్యములకు అధిపతి యెహోవా మీకు స్తోత్రం స్తోత్రం. మొదటివాడా మీకు స్తోత్రం స్తోత్రం. కడపటివాడా మీకు స్తోత్రం స్తోత్రం. రానయ్య ఉన్నవాడా మీకు స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ దినములన్నీయో ఎవ్వరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో. నీ దినములన్నీయో ఎవ్వరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో వాగ్దానము చేసినావు. వాగ్దానములో చేర్చినావు. వాగ్దానము చేసినావు. వాగ్దాన భూమిలో చేర్చినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయదుర్గము. ఎవ్వరు లేరు నాకు ఇళ్ళలో, ఎవ్వరు లేరు నాకు ఇళ్ళలో. ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా. స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభువా. ఎంతైనా నమ్మదగిన దేవుడు, గొప్ప దేవుడు తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన. ఇదిగో ఈ స్థలములకు మేము వచ్చేసరికి ప్రభువా నీకు వందనాలు. పుట్టి స్తంభాలు చూసాం ప్రభువా నీకు స్తోత్రాలు. నాయన స్తంభాల మీద స్థాపేటను చూస్తున్నాం ప్రభా. నీకు చుట్టూ గోళ్ళ కట్టను చూసాం ప్రభా. ఇదిగో నీ నామ ఘనత కొరకు గొప్పగా నాయన ప్రతిష్టాపన కార్యక్రమం జరిగించుకున్నారు. అందుని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాను నాయన. మేము చేసిన ప్రార్థన విజ్ఞాపనలన్నీ కూడా మీ సముఖమునకు చేర్చుకొని నాయన ఆకాశ వాకులిపి ఈ కార్యక్రమాలన్నీ కూడా ఇంతవరకు చేసిందని బట్టి నాయన ఎవరైతే నాయన ఇప్పుడు ఇప్పారో వాటి నిమిత్తం వారి కుటుంబాలు ఊరంతరుగా వేలంతరుగా వాళ్ళని ఆశీర్వదిస్తూ ఉన్నాను. సహాయం చేయండి ప్రభానికి స్తోత్రాలు నాయన. దీనికి ఇంకా మరింత పని నాయన ఉన్నది కనుక ప్రభా ఈ పనిని నీ చేతులకి మేము అప్పగిస్తున్నాం యేసయ్య. నీ చేతులకి అప్పగిస్తున్నాం. ఇదిగో నాయన కిటికీలు మరి నాయన కట్టకుండా ఉన్నాయి ప్రభా. నీకు వందనాలు. దీనికి సీలింగ్ వేయాల్సి ఉంది, కరెంట్ పెట్టాల్సి ఉంది ప్రభు. ఇంకా నీ చిత్తమైతే నాయన నీకు వందనాలు బాబు. ఇంత వేడిని నాయన మరి సేవకులు మరి తట్టుకోలేని పరిస్థితుల్లో కనుక నాయన ఏసీలు కూడా పెట్టాలనేటువంటి ఆలోచన కలిగి ఉన్నారు ప్రభా. ఆలోచన యావత్తు సఫలపరిచేటువంటి గొప్ప దేవుడు కనుక మేము ఊహించిన దానికంటే ఆలోచించిన దానికంటే ఆశ్చర్యమైన కార్యాలు చేస్తారు నాయన. ఇప్పుడు కూడా అద్భుత కార్యములు మీరు చేస్తారని మేము ఎదురు చూస్తూ ఉన్నాం.
చెల్లిస్తున్నాం. ఇది మీ చేతికి అప్పగిస్తున్నాం ప్రభువా, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇక్కడ ఇచ్చినటువంటి సంఘాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను ప్రభా. ఎంతో దాతృత్వం కలిగి ప్రభా ముందు కొనసాగుతూ ప్రభా నీకే స్తోత్రాలు. ఈ సంఘాల మీద వచ్చినదని ప్రతి ఒక్క రూపాయిని దాసుడు వ్యర్థపరచుకోకుండా ప్రతి ఒక్క రూపాయిని ప్రభాని వందనాలు. ఎక్కడైతే నాయన ఆర్థిక పరిస్థితి కలిగి ఉన్నారో ఆ ప్రాంతాల్లోకి వెళ్ళి ప్రభానికి వస్త్రాలు ఇవ్వటం, ధనం ఇవ్వటం, రైస్ ఇవ్వటం, ఆయా రకాలుగా నాయన నీ కుమారుడు కుటుంబం గుప్పులిప్తా వస్తూ ఉన్నారు ప్రభా. నాయన దాన్ని బట్టి ఆకాశ వాకిలిప్పి ఆ సంఘానికి కూడా సేవకులకు కూడా పట్టదాలనంత ఆశీర్వాదము దీవెనను అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ నీ చేతులకు నేను అప్పగిస్తున్నాను ప్రభా. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. నీకు వందనాలు. మరి ఈదు సువార్త ప్రారంభించారు నాయన. ఈదు సువార్తకు నాయన మరి కావలసినటువంటి నాయన దైవ సేవకులు అవసరం ప్రభు. మంచి మాటకారులు ప్రభు, పాటకారులు ప్రభా, నాయన మంచి వర్తమానం చెప్పేటువంటి వారు కూడా మీరు ఆ సమూహంలోకి చేర్చమని నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఆ సమూహంలోకి చేర్చి ప్రభా నాయన నీకు వందనాలు. ఏ ప్రాంతంలోకి వెళ్ళినా ఆయన అక్కడ ఉన్నటువంటిది నాయన ఎవరికి కూడా నోరు ఎత్తడానికి వీలు లేదు ప్రభా. ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రభు చక్కగా ఆ వర్తమానాలు విని, వాక్యాలు విని, పాటలు విని వాళ్ళ హృదయాలు తెరబడి నాయన నీ పట్టు తిరగటానికి కొన్ని ఆత్మలైనా సహాయం చేయాలని ప్రార్థన చేస్తూ దానికి ఆటంకపరుస్తున్న ప్రతి ఆటంకాన్ని క్రీస్తు యేసులో తొలగించమని ప్రార్థన చేస్తూ అది కూడా సాగించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభా. నీకే స్తోత్రం చెల్లిస్తున్నాను. ఇదిగో నెల నెల మరి ఇలా సేవకులతో పెడుతున్నటువంటి మీటింగ్ కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఈ మీటింగ్కి సహాయపడుతున్నటువంటి దాతలో అలాగే ప్రభా దీనికి నాయన ఎంతో కష్టపడుతున్నటువంటి సంఘము వారికి కూడా మీ చేతులకి నేను అప్పగిస్తున్నాను. ఏదైతే కష్టపడుతున్నారో ఏదైతే దాతృత్వం కలిగి ఉన్నారో యేసుక్రీస్తు నామములో ఆకాశ వాక్కులిప్పి పట్టజాలను అనుగ్రహించి ప్రభు ఈ కుటుంబాలకు గొప్ప మేళ్ళు చేయమని నేను ప్రార్థన చేస్తూ చేతులకు అప్పగిస్తున్నాను. ఇదిగో నాయన దైవ సేవకుల కుటుంబాన్ని చేతులకు నేను అప్పగిస్తున్నాను ప్రభా. నాయనానికి కల్మషం లేకుండా, కలంకం లేకోకుండా నాయనానికి వందనాలు చెల్లిస్తున్న ప్రతి ఒక్క రూపాయి కూడా నీ నామ మహిమార్థమై ఖర్చు పెడుతూ ఉన్నారు ప్రభువా. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. నీకు వందనాలు. ఆ కుటుంబంలో ఏం కావాలో మీకు తెలుసు. కుమారుడి విద్యలో కానీ, కుమార్తె విద్యలో కానీ, ప్రభావ సౌకర్య విషయాల్లో కానీ, నాయన ఇంటి విషయంలో కానీ ఏదైతే అవసరమైతే కలిగి ఉన్నారో ప్రతి అవసరత క్రీస్తు యేసులో సమృద్ధిగా వారి కుటుంబాన్ని తీర్చమని నేను ప్రార్థన చేస్తూ నీ చేతులకు అప్పగిస్తున్నాను. అంతేకాక నాయన చక్కని ఆయుష్, ఆరోగ్యము దయచేయమని బిడ్డలకి, ఆయనకి, వారి కుటుంబానికి దయచేయమని ప్రార్థన చేస్తూ నీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే నాయన అమ్మగారిని కూడా అప్పగిస్తున్నాను నాయన. అలాగే నాయన నీకు వందన సహోదరుని, వారి పుట్టిన బిడ్డలని మీ చేతులకి నేను అప్పగిస్తున్నాం. అందరూ చదువుల్లో మీరు తోడు ఉండాలని ప్రభానికి ఎవరి కుటుంబం నాయన బాధ్యతలు వారి నమ్మకంగాను యథార్థంగాను చేసుకుంటూ ముందుకు కొనసాగటానికి సేవా పరిసరాలు ప్రభానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఎల్లమెల్లి వెంకటరానుగుడు, తిమ్మనపాలెం ఇంకా ప్రాంతాల్లో సువార్త చేస్తూ ఉన్నారు. ఆ ప్రాంతాలు కూడా యేసుక్రీస్తు నామములో మందిరాలు కట్టబడలాగున ఆయన మేము ప్రార్థన చేస్తున్నాం. స్థలాలు నాయన మీరు అనుగ్రహించి మందిరాలు కట్టించుకొని మీ నామానికి మహిమ తెచ్చుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తూ నీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభువా. ఇక స్తోత్రాలు. ఈ సరిహద్దులు, ఈ సంఘాల సరిహద్దులు విశాలపరచాలని ప్రార్థన చేస్తూ నీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభువా. అంతేకాక ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను నాయన. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ఇలా మరి నాయన సేవకు నాయన ప్రతి నెలలోనూ వస్తూ ఉన్నాను ప్రభా. నాయన ప్రయాసపడి కష్టపడి ప్రయత్నాలు చేస్తున్నారు. వారి కుటుంబం కూడా ప్రభువానికి ఏ అవసరం కలిగి ఉన్నారు, అవసరం కలిగి ఉన్నారు, నాయన మందిరం కట్టాలని ఆశ కలిగి ఉన్నారు. నాయన మందిరం కడితే నాయన సంఘము నాయన విస్తరించబడాలని ఆశ కలిగి ఉన్నారు. ఆయన కుటుంబ అవసరతలు కలిగి ఉన్నారా ప్రభా. నాయన మీ కన్ను దృష్టి ఆ కుటుంబాలన్నిటి మీద ఉంచి ప్రభా వాళ్ళ అవసరతలన్నీ యేసుక్రీస్తు నామములో తీర్చి ఆ సంఘాల సరిహద్దులు విశాలపరచమని ప్రార్థన చేస్తూ నీ చేతులకు నేను అప్పగిస్తున్నాను ప్రభా. సంఘాల్లో క్షేమం దయచేయండి, కుటుంబాల్లో క్షేమం దయచేయండి ప్రభా. నీకే స్తోత్రం. ఈ వెంకటరామను కూడా నీ చేతులకి నేను అప్పగిస్తున్నాను ప్రభా. నాయన ఎంతో దాతృత్వం కలిగి నాయన పరిశుద్ధ ఆలయం